లోపల పేజీలకి పరిమితమైంది. వీళ్ళకి ఏది ముందు పెట్టాలన్నటువంటిది తెలియదు కాబట్టి అది పక్కన పెడితే ఒక పాయింట్ మాత్రం, రాష్ట్రంలో ఆదిత్య బిర్లా భారీ పెట్టుబడులు, ఇప్పటికే 3 యూనిట్లు ఏర్పాటు, 2700 కోట్లతో తూర్పుగోదావరి జిల్లాలో కాస్టిక్ సోడా యూనిట్, 110.38 కోట్లతో పులివెందుల్లో ఆదిత్య బిర్లా గార్మెంట్స్, తాజాగా నాయుడుపేటలో 1700 కోట్లతో కార్బన్ బ్లాక్ తయారీ పరిశ్రమ. ఇది కాదు నేను చెప్పినటువంటి ఇంపార్టెంట్ పాయింట్. మరొక కీలకమైనటువంటి వార్త లోపల పేజీలకు పరిమితమైంది. అదేంటయ్యా అంటే, చంద్రబాబు గారి టైంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఒక తీసుకున్న నిర్ణయం నిన్న తెలంగాణ హైకోర్టులో నిలదీయబడినటువంటి అంశం. చంద్రబాబు తీరుని తప్పుబట్టిన తెలంగాణ హైకోర్టు, ప్రభుత్వంలోనే దోషులు ఐఎంజీ భారత్కి బాబు భూ కేటాయింపులు తప్పుపట్టిన ధర్మాసనం. 2004లో ఆపద్ధర్మ ప్రభుత్వంలోని జీవోలు విడుదల చేసేసిన చంద్రబాబు దీనికి బాధ్యులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రభుత్వాన్ని అడిగిన న్యాయస్థానం, కంపెనీ ఏర్పాటైన 5 రోజులకే 1000 కోట్ల విలువైన 850 ఎకరాలని కట్టబెట్టిన బాబు, హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన భూ కేటాయింపులో అడుగడుగున అక్రమాలు, ఏ అంతర్జాతీయ కంపెనీతోనూ సంబంధాలు లేవని ఐఎంజీ భారత్ సంస్థ, 2004లో బాబు ఓటమి, 2006లో భూ కేటాయింపులు రద్దు, దాన్ని సవాల్ చేసిన ఐఎంజీ నాటి ప్రభుత్వంలోని దోషులు ఉన్నారని కోర్టు తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా. ఏంటంటే 1 కాదు 2 కాదు, ఏకంగా 850 ఎకరాలు కారు చౌక ధరకు, అది హైదరాబాద్లో అత్యంత విలువైన ప్రాంతం గచ్చిబౌలిలో ఒక్క రోజులో చకచక అనుమతులు ఇచ్చేశారు. కంపెనీ ఏర్పాటైన 5 రోజులకే 1000 కోట్ల విలువైన భూమిని అప్పగించేశారు. ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉంటూ ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ ఐఎంజీ బీపీఎల్కి 850 ఎకరాలు కేటాయించాలి చంద్రబాబు సర్కార్ అవగాహన ఒప్పందం ఎంఓయూ చేసుకుంది. వెంటనే 400 ఎకరాలను సేల్ డీడ్ ద్వారా దారాదత్తం చేసేసింది. క్రీడా మౌలిక వస్తువుల కల్పన కోసం అంటూ 2004లో నాటి చంద్రబాబు నాయుడు ఆపద్ధర్మ సర్కార్ చేసిన నిర్వాహకంలో ప్రభుత్వ పెద్దల తీరును తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. ఏకపక్షంగా అంత భూమిని అప్పగించడంలో ప్రభుత్వంలోని దోషులు ఉన్నారని కోర్టు వ్యాఖ్యానించింది. తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 2006లో ఆ సేల్ డీడ్ని రద్దు చేయడానికి కోర్టు ప్రస్తావిస్తూ భూములు వెనక్కి తీసుకున్న ప్రభుత్వం దీనికి కారకులైన అధికారులు నాయకులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. నాడు ప్రభుత్వం భూముల కేటాయింపులు రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ 2006లో బిల్లీరావు వేసిన పిటిషన్, ఇతర పిటిషన్లపై గురువారం హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ అనిల్ కుమార్ జోకంటితో కూడిన ధర్మాసనం విచారణ జరిపిన సందర్భంగా పై వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి సుదీర్ఘ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున ఏ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్తో రాష్ట్ర ప్రభుత్వం 2003 ఆగస్టు 9 850 ఎకరాలు కేటాయించాల ఎంఓయూ కుదుర్చుకుంది. విచిత్రం ఏంటంటే అంత కేవలం 5 రోజుల ముందే 2003 ఆగస్టు 5వ తేదీన ఆ కంపెనీ ఏర్పాటైంది. అలాంటి కంపెనీకి ఎలాంటి టెండర్లు బిడ్డింగ్ లేకుండా బంజారాయిల్స్ నుంచి శిల్పారామ మార్గంలోని మాదాపూర్ పరిధిలోకి వచ్చే 1000 కోట్ల విలువైన ప్రజల భూమిని చంద్రబాబు ప్రభుత్వం స్వల్ప ధరకు అప్పగించింది. యువజన సాంస్కృతిక పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు నాటి ముఖ్యమంత్రితో కలిపి 6 దశల ఐఎంజీబీ ఒప్పందానికి ఆగమేఘాల మీద ఒక్క రోజులోనే అన్ని అనుమతులు జారీ చేశారు. 2003 నవంబర్ 14న అప్పటి ముఖ్యమంత్రి అభ్యర్థన మేరకు అసెంబ్లీని గవర్నర్ రద్దు చేయడం గమనారు. అంటే అసెంబ్లీ రద్దుకు 3 నెలల ముందు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. 2004 ఫిబ్రవరి 10న 400 ఎకరాల భూమిని ఐఎంజీకి అప్పగిస్తూ సేల్ డీడ్ చేశారు. అయితే ఏ అంతర్జాతీయ సంస్థతో సంబంధం లేని ఐఎంజీ భారత్కి 1000 కోట్ల భూముల అప్పగింతపై రాష్ట్ర ప్రభుత్వం 2006లో కమిటీ నియమించింది. ఆ కమిటీ నివేదిక మేరకు ఐఎంజీ భారత్తో ఎంఓయూని సేల్ డీడ్ని ప్రభుత్వం రద్దు చేసింది అని వెల్లడించారు. ఇరుపక్షాల వాదనలోని ధర్మాసనం తదుపరి విచారణ ఈ నెల 28కి వాదేసింది. నేను చాలాసార్లు ప్రస్తావించాను, అతిపెద్ద కుంభకోణం 800 ఎకరాలు ఇవాళ ఇంటూ పోని 10 కోట్లు వేసుకుని, అక్కడ 10 కోట్లు కాదు, ఇప్పుడు మాదాపూర్ ఏరియా అంటే ఎట్లా ఉందో తెలుసు కదా, 100 కోట్లు లెక్కేసుకోవాలి. పోనీ ఆ రోజుల్లో 10 కోట్లు లెక్కేసుకున్న 800 ఇంటూ 10 కోట్లు 8000 కోట్ల రూపాయల ఆస్తిని ఫ్రీగా ఇచ్చేశారు ఆ రోజున. అదేమని ఐఎన్జీ అని సంస్థ ఉంది కదా, ఐఎన్జీ వైశ్య వాళ్ళది, వాళ్ళతో ఒప్పందం అని ప్రజలకు చెప్పారు. తీరా చూస్తే ఐఎన్జీ భారత్ అని చెప్పి ఒక కొత్తగా రిజిస్టర్ చేసి వాళ్ళకి, ఇప్పుడు గచ్చిబౌలి స్టేడియం అదంతా కూడా వాళ్ళకే ఇచ్చేసింది ₹1 లీజుకి. అలాంటి దుర్మార్గమైనటువంటి అతిపెద్ద కుంభకోణం, పత్రికలు కవర్ చేసుకొచ్చినటువంటి కుంభకోణం, అంటే బయటికి రానియకుండా. తర్వాత రాజశేఖర్ రెడ్డి దాని మీదన